నమస్కారం. నమస్తే గురుగారు, అమ్మా. మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం, వశీకరణం అని ఇలాంటివి చాలా చూస్తున్నాం. నిజంగా ఇలాంటివి ఉంటాయా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు వశీకరణానికి గురయ్యేవాళ్ళు. గురి కానివాడు ఎవడు లేడు. ఇప్పుడు మిమ్మల్ని కంట్రోల్లోకి తీసుకోవాలని పక్కవాళ్ళు అనుకుంటారు. ఏం చేస్తారు? వచ్చి చెవులో లేనిపోని 4 మాటలు శబ్దం చెప్పడమో, లేదు మీకు ఇష్టమైనటువంటి వస్తువు మీకు ఇవ్వడమో, లేదు మీరు దేనికో దానికి లొంగేటటువంటి వస్తువునిచ్చి మిమ్మల్ని ఆధీనంలోకి తీసుకుంటారు. ఇప్పుడు మీరు అనేది వాడికి ఆధీనం ఎట్లా అయ్యారు? లేదు ఇంకొక ఆవిడికి ఆధీనం ఎట్లా అయ్యారు? మీలో ఉన్న వీక్నెస్ని ఎక్కడ పట్టుకుంటే క్యాష్ అవుతారు. అది శబ్ద రూపంలో కావచ్చు, మాటల రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. వశీకరణం ఇది పూర్వము మంత్రశాస్త్రంలో వశీకరణము అనేది చాలా విశేషంగా ఉండేది. ఇప్పుడు అంత విద్య తెలిసినవాడు లేడు, ఆ వశీకరణం తెలిసినవాడు లేడు, చేయగలిగిన వాడు లేడు. పూర్వము ఉండేది ఖాయంగా. దీనికి ఏమిటయ్యా, మీరు ఎలా చెప్తారంటే అథెంటిసిటీ ఏమిటి అంటే, కోర్టుల్లో పోలీసుల స్టేషన్లో కేసుల్లో దీనికి ఒక విభాగం ఉండేది పూర్వం, వశీకరణకి బిఫోర్ ఇండిపెండెన్స్. వాళ్ళు ప్రత్యక్షంగా ఇది చేసినప్పుడు మా మీద ఈ ఫలితం వచ్చింది అని చెప్పిన జడ్జిమెంట్లు ఉన్నాయి. జడ్జెస్ అంటే జడ్జిమెంటు తీర్పుల్లో ఆ రోజున ఉన్నాయి అంటే ఆ వ్యవస్థ ఉంటే ఉందా లేకపోతే ఉందా? ఉంటేనే ఉంటుంది. కానీ ఇప్పుడు అది చేయగలిగిన వాడు ఎవడు లేడు. ఆ రోజుల్లో అది చేసేవాడు ఉండేవాడు, దానికి విరుగుడు ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో ఒకడు మనల్ని సైకలాజికల్గా వాడి వ్యవహారాలతోటి డిప్రెస్ చేసినప్పుడు వాడేమి మనకి మాటలతోటే చేస్తున్నాడు, శబ్దముతోటే మనల్ని డిప్రెషన్కి గురి చేస్తున్నాడు. ఇంకొక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఇంకొక రకమైనటువంటి శబ్దం, మనకి తెలిసిన అక్షరాల్లోనే శబ్దం మార్చి మనల్ని డిప్రెషన్ నుంచి బయటికి తీస్తున్నాడు. ఏమ్మా, ఒకడు వాడనుకుండే పని వశ్యం చేస్తున్నాడు, ఇంకోడు ఆ చిక్కుముడిలో నుంచి బయటకు వచ్చేట్టు హెల్ప్ చేస్తున్నాడు. తినే కదా వశీకరణం అనే పదం సింపుల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో వశీకరణం ఉందా లేదా నువ్వు చెప్పమ్మా. ఉంది కదా, నువ్వే చెప్తున్నావు కదా. వశీకరణము అనేది సహజమైనటువంటి ఒక ప్రవృత్తి, మన మానసిక ప్రవృత్తి. తెలిసి చేసేవాళ్ళు, తెలియక చేసేవాళ్ళు. ఈ వశీకరణం ఉంది అని చెప్పడానికి మనం చాలా గొప్ప గొప్ప హిప్నోటిస్ట్లని మనం చూస్తున్నాం. మన కంటి ముందే మన ఇంద్రియాలన్నింటినీ వాడు ఆధీనంలో తీసుకొని అది ఎక్కడికి పోయిందో మనకు తెలియదు, వాడికి ఏం కావాలో మన నోటితోటి అది చెప్పిస్తున్నాడు. అందరితోటి చెప్పించలేడండి, కొంతమందితోటైనా చెప్పిస్తున్నాడుగా. అంటే వశీకరణం ఉందా? వీడితోటి చెప్పించే స్థాయి వాడు రాలేదు ఇంకా. అర్థమైందమ్మా? కాబట్టి వశీకరణము లేదు అని ఎవడైనా చెప్తే తెలివి తక్కువ వాడు. మరి ఇలా బయటపడకుండా వశీకరణం చేసేవాడు ఇవాళ ఉన్నాడంటే ఆ విద్య చదువుకున్నవాడు లేడు. అంత గట్టిగా ఆ మంత్రశాస్త్రం, ఆ పటుత్వం. కాబట్టి ఇవాళ ఎవడు భయపడక్కర్లా. వశీకరణం చేస్తారా, ఏమన్నా అవుతుందేమో, వశీకరణం అవుతుందేమో. ఈ రోజుకి అంత పండితులు నాకు తెలిసి లేరు. నాకు తెలియకుండా ఎవరైనా ఉంటే మళ్ళీ నాకు సంబంధం లేదు, నాకు తెలిసిలేరు. కాబట్టి వశీకరణం అనే విద్య ఉంది, దానికి ప్రతి కూడా ఉంది. ప్రతిదానికి ఇప్పుడు దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. రెండు ఉంటాయి. ఇది సృష్టి ధర్మం. అర్థమైందా? వైరస్ ఉంది అంటే యాంటీ వైరస్ ఉంటుంది, ఈ సృష్టిలోనే ఉంటుంది. అలా నువ్వు ఏదైనా ఒకటి ఉంది అని ఒప్పుకున్నావు అంటే దానికి యాంటీ అనేటటువంటిది ఉండి తీరుతుంది. ప్రతి పాము కాటు వేస్తే ఈ విషయానికి యాంటీడోట్, విషం విరుగుడు ఇంకోటి ఉంటుంది. ఇది సృష్టి ధర్మం. కాబట్టి వశీకరణం ఉంది అంటే వశీకరణానికి వెళ్లకుండా ఉండడానికి ఏం కావాలి, వెళ్ళిన వాడిని బయటికి తేవడానికి ఏం కావాలి, ఈ రెండు కూడా ఉంటాయి. అయితే వీటికి సంబంధించి మంత్రబలం ఏమైనా ఉంటుందండి? అదే మా చెప్పాక శబ్ద భాండాగారమే కదా. ఇప్పుడు నేను నిన్ను తెలిసి వశీకరణంలోకి ఎవడైనా తీసుకోగలడు, లేదు ఎవరైనా ఒక అమ్మాయి తీసుకోగలదు అంటే దేన్ని బట్టి తీసుకుంటున్నారు? శబ్దం బట్టే కదా. ఆ శబ్దము అనేటటువంటి వైబ్రేషను విశేషంగా నీ బ్రెయిన్ ఎప్పుడైతే నువ్వు ఒకసారి వశంలోకి వెళ్ళిపోయావో నీకు తెలియకుండానే నువ్వు వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నావు. మేల్కొన్న తర్వాత నువ్వు చెప్పావని నీకు తెలియదు. వాడు చెప్తాడు, నువ్వు ఇవి చెప్పావు నాకు అని రికార్డు చేసి ఆ రికార్డు చూపిస్తాడు. అంటే మనకి తెలియకుండా మనలో ఒక వ్యవస్థ ఏదో మాట్లాడిచ్చేది, చెప్పేది ఉంది. దాన్ని కనెక్ట్ అవ్వగలిగితే అదే వశీకరణం.
కాబట్టి ఆ వశీకరణంలోకి వెళ్ళటం ఎట్లా, దాంట్లోంచి బయటికి రావడం ఎట్లా, ఈ రెండు విద్యలు ఎప్పుడు ఉంటాయి. కానీ అంత వశీకరణం చేయగలిగేటువంటి, అంత గొప్పగా హిప్నటైజ్ చేయగలిగేటటువంటి, అంత గొప్ప మంత్రశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఈ కాలంలో ఇవాళ ఉండే ఈ టీవీలు, ఈ ఫోన్లు ఇవన్నీ పెట్టుకొని ఇంద్రియ నియంత్రణ లేకుండా ఉండేటటువంటి వాళ్ళు ఎవరికి కూడా మంత్రాలు ఫలించవు. ఎవడు ఇంద్రియ నిగ్రహణతోటి బలంగా ఉంటాడో, ఎవడి బుద్ధి అంత స్థాయిలో తీక్షణంగా తపస్సు ఉంటుందో వాళ్ళు వశీకరణంలోకి తీసుకుంటారు. అంతెందుకమ్మా, మనం ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తాం, ఆయనతోటి ఫోటో దిగాలి. ఓ మోడీ గారి దగ్గరికి వెళ్తాం, ఆయనతోటి ఫోటో దిగాలి, ఆయన పక్కన నిల్చోవాలి. ఎందుకు నువ్వు అంత వశమైపోతున్నావు? నువ్వు ఇండిపెండెంట్ ఎంటిటీ, ఆయన ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ. ఇప్పుడు నీకు ఫిజిక్స్లో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనేటటువంటి ఒక సూత్రం చెప్తాను. ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఏంటంటే, మనం ఒక దాంట్లోంచి ఒక ఎలక్ట్రాన్ని తీసి నువ్వు నెప్ట్యూన్కి వెళ్తావో, వీనస్కి వెళ్తావో, జూపిటర్కి వెళ్తావో, ఎక్కడికైనా వెళ్ళు, ఈ ఎలక్ట్రాన్ని అక్కడికి పంపించి ప్లేస్ చేసే. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటే అది క్లాక్ వైజ్ తిరుగుతుంది. దీని డైరెక్షన్ మార్చేసే. నెప్ట్యూన్ దగ్గర ఎక్కడో ఉన్నటువంటి ఆ ఎలక్ట్రాను ఈ డైరెక్షన్ ఇక్కడ చేంజ్ అయ్యేటప్పటికీ అక్కడ కూడా అది డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ రెండు పరస్పరం ఒకదానికొకటి వశమై ఉన్నాయా లేవా? ఐఎమ్ స్పీకింగ్ ఫిజిక్స్, నేనేమి లేనిది బయటది చెప్పట్లేదు, నేను క్వాంటమ్ ఫిజిక్సే చెప్తున్నాను, ఎంటాంగిల్మెంట్ సూత్రమే చెప్తున్నాను. ఈ రెండు ఎలక్ట్రాన్స్ పరస్పరం ఎక్కడెక్కడో ఉన్నాయి. ఈ రెండిటిని ఏ భాండాగారం ఈ సృష్టిలో కలిపి ఉంచింది, దీని డైరెక్షన్ మారితే దాని డైరెక్షన్ మారిపోతుంది. అంటే ఈ సృష్టిలో మనకి తెలియకుండానే డైరెక్షన్ లోపల మార్చి ఇటుదటు అటుదిటు చేయగలిగేటటువంటి శక్తి ఒకటి ఉంది. మనం క్రాక్ చేయలేకపోతున్నాం దాన్ని, ఇంకా సైంటిఫిక్గా అబ్సల్యూట్గా క్రాక్ చేయట్లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది థ్రాష్ అని కొట్టేయడానికి లేదు. ఇది పనికి మాలిందండి అని ఎవడు అనకూడదు, ఏ విద్యని అనకూడదు. అన్నాడు అంటే దాన్ని పనికి మాలిన విద్య ఎప్పుడూ ఉండదమ్మా, దాన్ని వాడుకోవటం చేతగాని వాడు పనికి మాలినవాడు. కాబట్టి ఈ ప్రపంచంలో అన్ని విద్యలు ఎప్పుడూ ఉంటాయి. క్రాక్ చేయగలిగేంత మేధా సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున లేరు. ఏది మంత్రశాస్త్రంలో దీన్ని అబ్సల్యూట్గా క్రాక్ చేయగలిగేవాడు. చేయగలిగితే ప్రతిదానికి ప్రతి ఉంటుంది. ఇటు స్పిన్ తిప్పినప్పుడు అక్కడ అలా తిరుగుతుంది, దాన్ని ఇటు స్పిన్ తిప్పితే మళ్ళీ ఆటోమేటిక్గా దాని స్పిన్లోకి అది వచ్చేస్తుంది. ఇదే మనస్సుకు సంబంధించింది. ఇవాళ ప్రతి మానసికమైనటువంటి విషయాన్ని సైన్స్ తోటి పోలుస్తారు. సైన్స్ తోటి ఎట్లా పోల్చగలమమ్మా అసలు? ఎందుకు? ఇప్పుడు మనస్సు అంటే ఏంటనేది సైన్స్ ఇంకా చెప్పలా. సైన్స్కి అంతుబట్టనటువంటిది మనస్సు. నిజమా కదా? సైన్స్కి అంతుబట్టిందా మనస్సు? ఏమ్మా, ఇప్పుడు రాయి ఉంది, నేను ఇట్లా ఇసిరాను, ఎంత మోషన్, ఎంత ఎనర్జీలో విసిరాను, పెరాబాలిక్ పోతులో విసిరాను, ఇందులో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది, కైనటిక్ ఎనర్జీ ఎంత ఉంది, ఇట్లా ఎనర్జీస్ని లెక్క తీసుకొని ఈ రాయి ఎక్కడ పడుతుందో ఎవడైనా చెప్పగలడు. నేను ఓ పక్షిని తీసుకున్నా, దాన్ని ఇట్లా ఇసిరా, చెప్పండి సైంటిఫిక్గా పైకి వెళ్తుందా, కిందకు వస్తుందా, రైట్ వెళ్తుందా, లెఫ్ట్ వెళ్తుందా, స్ట్రైట్ వెళ్తుందా? ఏదైనా సైన్స్లో ఇవాళ ఎక్కడైనా ఉంటే ఆ పక్షి ఎటుపోతుందో చెప్పగలిగితే అంటే మనం ఇంకా మనస్సు దాకా ఎదగలేదు. ఎదగకుండా ట్రాషన్ దేన్ని ఎట్లా కొట్టేయగలం? మనం ఎదిగి మన దగ్గర అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు బికాజ్ ఆఫ్ సో అండ్ సో ప్రిన్సిపల్స్ మనస్సును నేను ఇంత శోధించానయ్యా, దీనివల్ల ఇది ట్రాష్ అని చెప్పాలి. కాబట్టి ప్రతి దానికి ప్రతి విద్య ఉంటుంది, ప్రతి దానికి ప్రతి విద్య కూడా ఉంటుంది. ఇవాళ చేయగలిగే వాళ్ళు నాకు తెలిసి లేరు. అదేమ్మా. ఓకే, ధన్యవాదాలు. వస్తే